హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ నీకోసం రచయిత మౌసిన్ గారు. కథలోకి వెళ్ళిపోదాం. ఇవాన్ వాటర్ దగ్గరికి వెళ్దాం ఇవాన్ అంటుంది ఇవాన్షి. నో అమ్మాడి అన్నాడు ఇవాన్. ప్లీజ్ ఇవాన్ వెళ్దాం, బోట్ ఎక్కుదాం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది ఇవాన్షి. ఇప్పుడు వద్దని చెప్పాను కదా అమ్మాడి, రేపు వెళ్దాం ఓకేనా అన్నాడు ఇవాన్. ఇప్పుడు చూడు సీ చాలా బాగుంది అంటూ చూపించింది ఇవాన్షి. ఓకే నీకు నచ్చితే రేపు వెళ్దాం ఓకేనా అన్నాడు ఇవాన్. నో ఇప్పుడే అంటే రేపంటావేంటి, నువ్వు కూడా మా అమ్మలా మాట్లాడుతున్నావు ఇవాన్. నా ఇష్టానికి కొంచెం కూడా వాల్యూ ఇవ్వట్లేదు నువ్వు అంది అలకగా ముఖం పెట్టి. ఇప్పుడు నీకు ఇంకో సర్ప్రైజ్ ఉందన్నాను కదా అన్నాడు ఇవాన్. ఇలాంటి సర్ప్రైజ్లు ఎన్నైనా ఇస్తావు కానీ నాకు నచ్చింది మాత్రం ఒక్కటి ఇవ్వవు నువ్వు అంటుంది ఇవాన్షి. నీ ఇష్టాలకి నేనెప్పుడు అడ్డుపడ్డానే, వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు అంటూ తను తెచ్చిన కవర్ అమ్మాడి చేతిలో పెట్టి తన భుజం మీద చెయ్యి వేసి ముందుకు తోశాడు. కొంచెం ముందుకు వెళ్ళి నిల్చుని, ఏంటి ఇవాన్ ఎప్పుడు నువ్వు చెప్పేదే వినాలా, నేను చెప్పేది నువ్వు వినవా అంది అసహనంగా అతన్ని చూస్తూ. వినను విననని తెలిసినా కూడా అలా ఎలా అడుగుతున్నావు అన్నాడు ఇవాన్. నిజమే నాకు బుద్ధి లేక అడిగాను అంటుంది ఇవాన్షి. కరెక్ట్గా ఆలోచించావు అమ్మాడి అంటూ తన బుగ్గ గిల్లాడు. వదులు నన్ను అంది అలకగా. నిన్ను వదిలే సమస్య లేదు అన్నాడు తనకి దగ్గరగా జరిగి. సూటిగా చూస్తుంది ఇవాన్షి. అంతందంగా ఉన్నానా అన్నాడు రొమాంటిక్ వాయిస్తో. కడుపులో ఒక్కటి గుద్ది చెత్తగా ఉన్నావు అని మూతి తిప్పుకుంటూ అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళింది ఇవాన్షి. నవ్వుతూ చూసి వెళ్ళి చైర్లో కూర్చున్నాడు. ఇవాన్ ఇచ్చిన కవర్ బెడ్ మీద పెట్టి ఏం తెచ్చాడు అనుకుంటూ ఓపెన్ చేసి చూసింది. బ్లాక్ జార్జెట్ శారీ. దాన్ని చూసి శారీనా అనుకుంటూ మొత్తం విప్పి చూసింది. ప్లెయిన్ బ్లాక్ శారీ. బెడ్ మీద పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. వాష్రూమ్ నుండి బయటకు వచ్చి బెడ్ మీద శారీని నీట్గా కట్టుకొని రెడీ అయ్యింది. ఇవాన్ ఏదో ఆలోచిస్తుంటే రెడీ అయి వెళ్ళింది తన దగ్గరికి. ఎలా ఉన్నాను అంటూ. ప్యూర్ వైట్కి బ్లాక్ శారీ లూజ్ హెయిర్లో చాలా అందంగా ఉంది తను. చిన్న స్మైల్ ఇచ్చి చాలా బాగున్నావు బంగారం అన్నాడు. తను సడన్గా శారీ ఎందుకు కొన్నారో తెలుసుకోవచ్చా అంటుంది. నువ్వు శారీలో బాగుంటావు అమ్మాడి, అండ్ నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది, నీకు చాలా బాగుంటుందని తీసుకున్నాను అన్నాడు. ఓ అలాగా, అదొక్కటేనా ఇంకా ఏమైనా ఉందా అంటుంది ఇవాన్షి. ఉంది. సరే పద బయటికి వెళ్దాం అన్నాడు ఇవాన్. ఎక్కడికి అంటుంది ఇవాన్షి. సర్ప్రైజ్ అన్నాను కదా, వెళ్దాం పద అంటూ ముందుకు నడిచాడు. తన వెనకే ఇవాన్షి వెళ్ళింది. బయటికి రాగానే తన కళ్ళు మూశాడు. ఏంటి ఇవాన్ కళ్ళు మూసావు, నేను ఎలా నడవాలి, తీయి అంది తన చేతుల మీద చేతులు వేసి. లేదమ్మాడి నేను తీసుకెళ్తాను నాతో రా అంటూ నడిచారు ఇద్దరు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట ఆగాడు. వచ్చామా, ఇక చేతులు తీయి ఇవాన్ అంది ఆత్రంగా. 1 minute, నేను 3 అని కౌంట్ చేస్తాను, అప్పుడు ఓపెన్ చెయ్యి ఓకేనా అన్నాడు తన చెవి దగ్గరగా. అలాగే అంది నవ్వుతూ ఇవాన్షి. ఇవాన్ తన చేతులు అడ్డు తీసి కొంచెం దూరం వెళ్ళి 1 2 3 ఓపెన్ యువర్ ఐస్ అన్నాడు. ఇవాన్షి చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. తనకి కొంచెం దూరంలో సింబల్తో రెడీ చేసిన బ్యాక్గ్రౌండ్, దానికి మధ్యలో ఇవాన్షి అన్న నేమ్స్కి లైట్స్, దాని ముందు చిన్న టేబుల్, దాని మీద రోజ్ ఫ్లవర్స్, పక్కన స్విమ్మింగ్ పూల్. వాటిని చూస్తూ ముందుకు అడుగు వేసిన తనకి కింద రోజ్ పెటల్స్తో హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని రాసి ఉంది. అక్కడ చాలా నచ్చింది తనకి. అవన్నీ చూసిన ఇవాన్షి, వావ్ ఇవాన్ చాలా 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 బాగుంది, ఐ లైక్ దిస్ ప్లేస్ అంటూ ఫుల్ యాంగ్జైటీగా వెళ్ళింది ఆ ప్లేస్కి. చుట్టూ చూస్తూ ఇవాన్ని చూసింది. నీల్ డౌన్ చేసి ఉన్నాడు. ఏంటి ఇవాన్ అలా కూర్చున్నావు అంది నవ్వుతూ. నీకు ఒక విషయం చెప్పాలమ్మాడి అన్నాడు ఇవాన్. దేని గురించి ఇవాన్ అంటుంది ఇవాన్షి. నువ్వు ఓకే చెప్తావనే అనుకుంటున్నాను. దేని గురించో చెప్తేనే కదా తెలిసేది, ముందు అక్కడి నుండి లేవండి అంది ఇవాన్ ముందుకు వెళ్ళి. తనని ఒక్క సెకండ్ ఆగమన్నట్లు ఒక చెయ్యి చూపించి తన పాకెట్లో ఉన్న ఒక బాక్స్ బయటికి తీసి ఓపెన్ చేసి తన ముందు పెట్టాడు. ఆ బాక్స్ని చూసిన తనకి అందులో డైమండ్ రింగ్ కనిపించింది. రింగ్ని చూసి ఇవాన్ని చూసింది. ఏం చేస్తున్నావు ఇవాన్ అంది కొంచెం టెన్షన్గా. విల్ యూ మ్యారీ మీ అన్నాడు ఇవాన్. ఏం మాట్లాడుతున్నావు ఇవాన్ అడిగింది షాక్తో. నీకు ఇష్టమే కదా అమ్మాడి నేనంటే, నాకు తెలుసు నువ్వు ప్రపోజ్ చేస్తావని, కానీ నేను చెప్పే సమాధానాన్ని నువ్వెలా తీసుకుంటావు ఇవాన్
అసలే నేనంటే పిచ్చి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా తప్పించుకోవాలి అని టెన్షన్ పడుతుంది ఇవాన్షి. చెప్పమ్మాడి అడిగాడు మళ్ళీ. ఇవాన్షి మౌనంగా ఉండడంతో కొంచెం టెన్షన్గానే, అలా అని నీకెప్పుడైనా చెప్పానా అంది టెన్షన్గా. అదేంటమ్మాడి అలా అంటున్నావు అన్నాడు అక్కడి నుండి పైకి లేచి. నీ మీద నాకు ప్రేమ లేదు ఇవాన్ అంది వెనక్కి తిరిగి. ఇవాన్ షాక్ అయి చూస్తున్నాడు. నాకు నీ మీద ప్రేమ లేదు ఇవాన్ అంది అతి కష్టంగా. నిజంగా నీకు నా మీద ప్రేమ లేదా అమ్మాడి అన్నాడు ఇవాన్. నా మీద ప్రేమ లేకుండానే నువ్వు నాతో కలిసి ఇంత దూరం వచ్చావా? నా మీద ప్రేమ లేకుండానే నేనేం చేసినా ఊరుకున్నావా? ఇవాన్ మాటలకి కొంచెం ముందుకు నడిచింది అక్కడి నుండి ఇవాన్షి. నా మీద ప్రేమ లేకుండానే నన్ను భరించావా? చెప్పమ్మాడి, నువ్వు సైలెంట్గా ఉంటే ఏమనుకోవాలి అన్నాడు ఇవాన్. నన్ను బాగా చూసుకుంటావు, నేనేం చేసినా సైలెంట్గా ఉంటావు. నీకు నచ్చని పని చేస్తే కాసేపు కోపంగా ఉన్నా వెంటనే నార్మల్ అవుతావు. నా మాటల్లోనే నన్ను అర్థం చేసుకుంటావు. నాకు నచ్చని పని నువ్వు చెయ్యవు. నేను చెప్పింది కాదనవు. నేను చెప్పకపోయినా నా కళ్ళల్లో చూసి నా మనసుని అర్థం చేసుకుంటావు. నా మాటల్లో నేను ఎలా ఉన్నానో చెప్తావు. నన్ను మా అమ్మ కన్నా ఎక్కువగా అర్థం చేసుకుంటావు. నన్ను అంతలా అర్థం చేసుకున్న నీకు నువ్వు లేకుండా నేను ఉండలేను అని నీకు అర్థం అవ్వలేదా? ప్లీజ్ అమ్మాడి అడిగాడు బాధగా. మాట్లాడు, అటు తిరిగి సైలెంట్గా ఉంటే ఎలా? కన్నీళ్లు తుడుచుకుని ఇవాన్ వైపు తిరిగి అతని కళ్ళల్లోకి చూసింది ఇవాన్షి. మొదటిసారి అతని కళ్ళల్లో నీళ్లతో పాటు ఎప్పుడూ తనని కోపంగా చూడని ఇవాన్ కళ్ళు మొదటిసారి తనని కోపంగా చూడ్డాన్ని చూస్తుంది. అది కూడా తన కోసం బాధపడుతున్న ఇవాన్ని. మాట్లాడవే అన్నాడు కన్నీళ్లు నిండిన కళ్ళతో కోపంగా. వీళ్ళని కొంచెం దూరం నుండి చూస్తున్న ఒక వ్యక్తి మొబైల్లో వాళ్ళని వేరే వాళ్ళకి చూపిస్తున్నాడు. అక్కడ జరిగేది మొత్తం వీడియో కాల్ చేసి. క్రూయల్ స్మైల్తో చూస్తున్నారు వాళ్ళని చూస్తున్న వాళ్ళు. నాకు కావాల్సింది కూడా ఇదే ఇవాన్. నువ్వు తను విడిపోవడమే. నిన్ను పిచ్చిగా ప్రేమించే నన్ను వద్దన్నావు. కనీసం నీ ఇంట్లో వర్కర్గా కూడా పనికిరాని ఆ ఇవాన్షిని ప్రేమించానంటావా? నేను నిన్ను తప్ప ఇంకొకరిని భర్తగా అనుకోలేదు, అలాంటిది నన్ను కాదంటావా అనుకుంటూ వాళ్ళనే చూస్తున్నారు వాళ్ళు. మాట్లాడవే ప్లీజే అమ్మాడి అంటూ ఇవాన్షి చేతులు పట్టుకుంటున్నాడు భుజం దగ్గరగా ఇవాన్. ఏం మాట్లాడాలి ఇవాన్? అన్నీ నీకు నువ్వే అనుకుంటావు. నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా అని గట్టిగా అరిచి కోపంగా తన మీద నుండి అతని చేతులు తోసేసి కొంచెం దూరం జరిగింది ఇవాన్షి. ఇవాన్ షాక్తో తన్నే చూస్తున్నాడు. నువ్వంటే ఇష్టం ఉన్నట్లు ఎప్పుడైనా చెప్పానా అంది ఇవాన్షి. నేను నిన్ను అర్థం చేసుకున్నాను నిజమే, కానీ అందులో ప్రేమ లేదు. నీ మీద ప్రేమ ఉన్నట్లు నేను ఎప్పుడైనా నీతో అలాగే బిహేవ్ చేశానా? నా మీద ప్రేమ లేకపోతే నేను కిస్ చేసినా నాతో బాగానే ఉన్నావు కదా అమ్మాడి అన్నాడు ఇవాన్. నేనెప్పుడున్నాను? నువ్వే ఇంచు కూడా కదలకుండా నన్ను బలవంతం చేశావు అంది పక్కకు తిరిగి. అలా అనకమ్మాడి, నువ్వు లేకుండా నేను ఉండలేనే ప్లీజే అంటూ తనకి దగ్గరగా వెళ్తుంటే, అక్కడే ఆగు ఇవాన్, దగ్గరికి రాకు అంది చేయి చూపిస్తూ ఇవాన్షి. ఇవాన్కి ఊపిరి కూడా ఆడడం లేదు తను అలా మాట్లాడుతుంటే. ప్లీజ్ అమ్మాడి అన్నాడు. ప్లీజ్ ఇవాన్, నీకు దండం పెడతాను, నాకు దూరంగా ఉండు అంది కన్నీళ్లతో ఇవాన్షి. అమ్మాడి, నీకు నా మీద కోపం ఉంటే కొట్టు తిట్టు, అంతేగాని నేనంటే ఇష్టం లేదని మాత్రం అనకే ప్లీజే. ఇక్కడ ఊపిరి ఆడడం లేదు అంటూ తన గుండె మీద చెయ్యి పెట్టి చూపిస్తున్నాడు ఇవాన్. అతని గుండెల మీద చూసిన తనకి ఏదో గ్రీన్ కలర్తో నేమ్లా కనిపించింది. అతనిది వైట్ షర్ట్ అవడంతో చాలా క్లియర్గా ఉంది. ఏమైంది ఇవాన్ ఇక్కడ అంటూ వెళ్ళి షర్ట్ బటన్స్ తీసి చూసింది. అమ్మాడి అనే పేరు పక్కన చిన్న లవ్ సింబల్ ఉంది. షాక్తో ఏం మాట్లాడకుండా అలాగే చూస్తుంది కోపంగా. అమ్మాడి అంటుంటే ఇంకా అక్కడ ఉండలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇవాన్షి ఏడుస్తూ. ఇవాన్షి వెళ్తుంటే ఇప్పటి వరకు వాళ్ళనే చూస్తున్న మనిషి తనకి కనిపించకుండా దాక్కున్నాడు. తను వెళ్ళిపోగానే మేడం నేను తర్వాత కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఎవరికీ కనిపించకుండా. ఇప్పుడు నువ్వే నా దారికి వస్తావు ఇవాన్. దానికోసం నన్ను కేర్లెస్ చేసావు కదా. ఇప్పుడు తనే నిన్ను చీకొట్టి వెళ్ళిపోయింది. ఇక నువ్వు నా వాడివి, దాన్ని ఎవ్వరూ ఆపలేరు అనుకుంటుంది ఈవిల్ స్మైల్తో ఒక ఆమె. అమ్మాడి వెళ్ళిన వైపు చూస్తూ అక్కడే ఉండిపోయాడు ఇవాన్ బాధగా. అక్కడి నుండి ఏడ్చుకుంటూ రూమ్కు వెళ్ళిన ఇవాన్షి బెడ్ మీద కూర్చుని గుండెల్లో బాధంతా బయటకు వచ్చేలా ఏడుస్తుంది ఒక్కతే. ఇవాన్ స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఉండిపోయాడు నైట్ అంతా.
తెల్లవారే ముందు వెళ్ళాడు రూమ్కి. రూమ్కి వెళ్ళిన ఇవాన్కి ఖాళీ రూమ్ దర్శనం ఇవ్వడంతో వాష్రూమ్కి వెళ్ళిందనుకుని బెడ్ మీద కూర్చున్నాడు బాధగా. 1 అవర్ అవుతున్నా తను బయటికి రావడం లేదేంటి అనుకుని అటువైపు వెళ్ళాడు. వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి అమ్మాడి అమ్మాడి అంటూ డోర్ నాక్ చేశాడు. కానీ ఎటువంటి సౌండ్ లేకపోవడంతో డోర్ని కొంచెం తోశాడు. ఇదేంటి ఓపెన్గానే ఉంది అనుకుని చిన్నగా ఓపెన్ చేసి చూశాడు. అక్కడ తను లేకపోవడంతో బాల్కనీలో ఉండి ఉంటుందా అనుకుంటూ బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ కూడా కనిపించకపోవడంతో టెన్షన్గానే రిసార్ట్ నుండి బయటికి వచ్చి అక్కడ చుట్టుపక్కలంతా వెతికాడు ఇవాన్. కానీ అక్కడ ఇక్కడ ఎక్కడ ఇవాన్షి జాడలేదు. ఇవాన్షికి కాల్ చేశాడు. మొబైల్ ఆన్సర్ చేయలేదు ఇవాన్షి. కాల్ లిఫ్ట్ చేయి అమ్మాడి, ప్లీజ్ ప్లీజే అనుకుంటూ మళ్ళీ కాల్ చేశాడు. అయినా ఆన్సర్ చేయలేదు. ఇవాన్ చేస్తూనే ఉన్నాడు. అయినా నో రెస్పాండ్. నేనంటే ఇష్టం లేదని నాకు చెప్పకుండా వెళ్ళిపోయావా అనుకుంటూ అసహనంగానే రూమ్కి వెళ్ళి తన లగేజ్ ప్యాక్ చేసుకుని అక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు ఇవాన్. నేను పెట్టే పెళ్లి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తావనుకున్నాను. ఎంత హ్యాపీగా వచ్చామో అంత బాధతో తిరిగి వెళ్లాల్సి వస్తుందనుకోలేదమ్మాడి. నేను నా గుండెల్లో దాచుకున్నాను. కానీ నీ మనసులో నా స్థానమేంటో ఆలోచించలేకపోయాను అనుకుంటున్న ఇవాన్ ఆలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు. ఆ ఆలోచనలతోనే ఆఫ్టర్నూన్కి వెళ్ళిపోయాడు ఇంటికి. హాల్లోనే ఉన్న దాక్షాయణి గారు ఇంట్లోకి వస్తున్న ఇవాన్ని చూసి అప్పుడే వచ్చావేంటి నాన్న? 2-3 డేస్ దాకా రానన్నావు కదా అని అడిగారు. పోయిన పని అయ్యిందా? అమ్మా నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ నేరుగా తన రూమ్కి వెళ్ళిన ఇవాన్ బ్యాగ్ని టేబుల్ మీద పెట్టి టవల్తో వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి అక్కడే నిల్చున్నాడు గంట వరకు. ఫ్రెష్ అయి కొంచెం నార్మల్ అనిపించడంతో బయటికి వచ్చి నార్మల్ వేర్ వేసుకొని బెడ్ మీద పడుకున్నాడు. నైట్ అంతా నిద్ర లేకపోవడంతో త్వరగా నిద్రపోయాడు ఇవాన్. సాయంత్రమైనా ఇవాన్ నిద్ర లేవలేదు. రీనా హాస్పిటల్ నుండి వచ్చాక ఫోర్ట్కోలో ఉన్న ఇవాన్ కార్ని చూసి బావ కారుంది అంటే బావ వచ్చాడా అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది ఫాస్ట్గా. బావా బావా అని పిలుస్తున్న రీనా వాయిస్కి తన రూమ్ నుండి వచ్చారు దాక్షాయణి గారు. ఏంటే అలా అరుస్తున్నావు? బావను పిలుస్తున్నాను అత్తయ్య అని ఫుల్ యాంగ్జైటీగా అంటూ ఇవాన్ రూమ్ వైపు వెళ్తుంటే వాణ్ణి డిస్టర్బ్ చేయొద్దన్నాడు రీనా. అయ్యో బావే కదా అత్తయ్య, నేను వెళ్ళి జస్ట్ చూసొస్తాను అంటూ ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది చిన్నగా. ఇవాన్ బెడ్ మీద నిద్రపోయి ఉండడంతో మళ్ళీ సౌండ్ రాకుండా డోర్ని క్లోజ్ చేసి డల్గా వెళ్ళింది కిందికి. ఏంటే అలా ఉన్నావు? తిట్టాడా ఏంటి నిన్ను అంటుంది దాక్షాయణి గారు. లేదత్తయ్య పడుకున్నాడు, అలసిపోయి వచ్చుంటాళ్లే అనుకున్నారు. ఇవాన్షి ఇంటికి వెళ్ళగానే ఎవ్వరూ లేకపోవడంతో తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి కిందికి వచ్చింది. ఇంట్లో ఒక్కతే ఉండడంతో ప్రశాంతంగా కూడా అనిపించింది తనకి. కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకుని వెళ్ళి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసి కార్టూన్స్ పెట్టుకుని చూస్తుంది. కాసేపటికి తను కూడా పడుకుంది. ఈవినింగ్ టైంలో వచ్చారు విజయ్ గారు. స్వీటీ వచ్చిందా అనుకుంటూ వెళ్ళి తన రూమ్ డోర్ ఓపెన్ చేశారు. పడుకొని ఉండడం చూసి అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోయారు. ఇవాన్షి మార్నింగ్ ఫాస్ట్గా రెడీ అయి హాస్పిటల్కి వెళ్ళిపోయింది. తను అటు వెళ్ళగానే ఇంటికి వచ్చాడు అయాన్ ఇవాన్షి కోసం. అత్తయ్య ఇవాన్షి ఎక్కడా అన్నాడు. తను హాస్పిటల్కి వెళ్ళింది అయాన్ అన్నారు విజయ్ గారు. అప్పుడే వెళ్ళిందా అనుకుంటుంటే ఏమైంది, ఏమైనా పనుందా అన్నారు విజయ్ గారు. అదేం లేదు అత్తయ్య అనుకుంటూ అక్కడి నుండి తను వెళ్ళిపోయాడు తన ఆఫీస్కి. ఇవాన్షిని కలవడం కోసమని హాస్పిటల్కి వెళ్ళిన ఇవాన్ అమ్మాడి క్యాబిన్లోకి వెళ్ళాడు నేరుగా. కానీ అక్కడ తను లేదు. నర్సుని పిలిచి అడిగితే మేడం ఇప్పుడే వెళ్ళిపోయారు సార్ ఇంటికి అంది. అదేంటి తన డ్యూటీ అవర్స్ కదా అని అడిగాడు. అవును సార్, కానీ మేడం గారికి ఇవాళ హెల్త్ బాగాలేదంట, అందుకే లీవ్ పెట్టి వెళ్ళారు ఇంటికి. హెల్త్ బాగాలేదా అని మనసులో అనుకుంటూ సరే నువ్వు వెళ్ళని నర్సుని పంపించి అక్కడి నుండి ఇవాన్ కూడా వెళ్ళిపోయాడు. ఇవాన్షి ఇంటికి వెళ్ళాకే కొంచెం సేపటికి వచ్చాడు అయాన్. అయాన్ని చూసిన తను నువ్వేంటి అప్పుడే వచ్చావు అంటూ టీవీ చూస్తుంది ఇవాన్షి. నువ్వు నిన్ననంగా వచ్చావు, కనీసం ఫోన్ చేయాలని కూడా అనిపించలేదానే నీకు అని అడిగాడు ఇవాన్షి పక్కన కూర్చొని అయాన్. అయ్యో గుర్తులేదయాన్, సారీ అంది పొలైట్గా ఇవాన్షి. నీ సారీని యాక్సెప్ట్ చేయాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. చెప్పనా, చేస్తావా అన్నాడు అయాన్. అయాన్ని చూస్తూ ఏంటది అని అడిగింది ఇవాన్షి. ఆకలిగా ఉంది, వెళ్ళి ఏమైనా తీసుకురావా అన్నాడు నవ్వుతూ. ఈడియట్
అని సోఫాలోని కుషన్ తీసుకొని అయాన్ మీదకి విసిరేసి వెళ్ళింది కిచెన్లోకి. డెవిల్ అని అరిచాడు కుషన్ని క్యాచ్ పట్టుకొని. నువ్వే అనుకుంటూ వెళ్ళి ఫుడ్ ప్లేట్ తెచ్చి అయాన్ చేతిలో పెట్టి అక్కడే తను కూడా కూర్చుంది. ఆ ప్లేట్ తీసుకుని తింటూ ఎలా ఉంది సాగర్ అని అడిగాడు. అయాన్ని చూసి బాగుంది అంది నార్మల్గా. అదేంటే అలా బాగుంది అని సింపుల్గా చెప్పావు అన్నాడు అయాన్. మరి ఎలా చెప్పాలి అంది ఇవాన్షి. వావ్ అయాన్ చాలా బాగుంది, నువ్వు కూడా వచ్చుంటే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం అని అంటావు అనుకున్నానే అన్నాడు. రేయ్ నా మూడ్ అస్సలు బాలేదు, నన్ను ఇరిటేట్ చేయకుండా తిను అని కసిరింది స్వీటీ. నీకు ఈ మధ్య కోపం చాలా ఎక్కువ అవుతుంది స్వీటీ, నువ్వు ఇలా కోప్పడితే చిన్న పిల్లాన్ని భయపడతాను అన్నాడు పప్పీ ఫేస్తో అయాన్. నువ్వు చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు కానీ మనం స్టార్ట్ చేయాలనుకున్న హోమ్ ఎంతవరకు వచ్చింది అంది ఇవాన్షి. అంతా ఓకే, కొన్ని రోజుల్లోనే మనం ఓపెనింగ్ చేయబోతున్నాం స్వీటీ అన్నాడు అయాన్. ఓ మరి పిల్లల్ని అక్కడ ఎవరు చూసుకుంటారు అయాన్ అంది ఇవాన్షి. అందులో వర్క్ చేయడానికి సరిపోయే అంతమందిని నేను సెలెక్ట్ చేశానులే అన్నాడు అయాన్. ఓ అని ఇంకేదో అడగబోతుంటే నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్వీటీ, అన్నీ నేను చూసుకుంటాను అని ప్లేట్ తీస్తుంటే ఇటివు అంటూ వెళ్ళి సింకులో వేసొచ్చి అయాన్ పక్కన కూర్చుని తన ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. ఏమైంది స్వీటీ, మూడ్ బాలేదా అంటూ తన తల నిమురుతున్నాడు అయాన్. కొంచెం బాలేదు అని కళ్ళు మూసుకుంది వాన్షి. ఏమైందిరా, ఏమైనా ప్రాబ్లమా అన్నాడు అయాన్. అదేం లేదయాన్, ఏదైనా ఉంటే చెప్పేదాన్ని కదా అంటుంది ఇవాన్షి. మరి బయటికి వెళ్దామా అన్నాడు ఇవాన్. నో వెళ్ళాలని లేదయాన్ అంది. మరి మూవీ అంటుంటే నో అంది. ఇది ఫిక్స్, మూవీ అయితే మూడ్ సెట్ అవుతుంది అనుకున్నాడు. కానీ ఎక్కడికి రావాలని లేదయాన్, నువ్వు వెళ్ళు అంటూ లేచి కూర్చుంది ఇవాన్షి. ఏమైందిరా, అత్తయ్య ఏమన్నా అన్నదా అన్నాడు అయాన్. అబ్బా ఎందుకయాన్ అంతలా విసిగిస్తున్నావు అంటూ హాల్లో నుండి రూమ్లోకి వెళ్ళిపోయింది ఇవాన్షి. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.